నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ మన వంటింట్లో సింపుల్గా స్పైసీగా గోంగూర చికెన్ పికిల్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ గోంగూర చికెన్ పికిల్ ఒక్కసారి ట్రై చేయండి, అస్సలు మర్చిపోరు. బయట వేలు పెట్టి కొనడం కంటే ఆ వేలు కంటే హాఫ్ ప్రైస్ తక్కువకే మనం ఇంట్లో చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న మసాలాలతో. ఫస్ట్ నేను పెద్దది ఎర్ర గోంగూర కట్ట తీసుకొని ఇలా ఆకులన్నీ తుంచి పెట్టుకున్నాను. ఆకులన్నీ కడుక్కొని ఇలా కాటన్ క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కి చూస్తే వాటర్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత అదంతా తీసి ఒక గిన్నెలోకి తీసుకోండి. చూడండి, ఎటువంటి వాటర్ కూడా అస్సలు లేదు, బాగా ఆరిపోయింది గోంగూర. ఇప్పుడు గోంగూరని పొయ్యి మీద పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా వేయించుకోండి. దాంట్లో వాటర్ ఉండదు, ఎందుకంటే మనం ఫ్యాన్ కింద ఆరపెట్టాం కాబట్టి. బాగా వేయించుకున్నాక ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపెట్టుకోండి. ఇది ఓన్లీ గోంగూరకి ఈ ఉప్పు సరిపోతుంది. ఇలా మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు మీరు తెచ్చుకున్న చికెన్ అంతా ఒక గిన్నెలోకి వేసుకోండి. నేనైతే బోన్లెస్ చికెన్ తెచ్చాను. 1250 గ్రాములు తీసుకుంటే 1 కేజీ మైన వచ్చింది, బోన్స్ అన్ని వెళ్ళిపోయి. ఇప్పుడు ఇవన్నీ పెద్ద పెద్ద ముక్కలు ఏమేమి ఉన్నాయో మీకు నచ్చినట్టు చిన్న సైజ్ చేసుకోండి. ఓకే, మాకు పెద్ద ముక్కలు పర్వాలేదంటే అలానే పెట్టుకోండి. ఇలా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి, గోంగూర బాగా వేగిపోయింది. దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెద్ద కడాయి పెట్టుకున్నాను నేను, ఎందుకంటే ఆయిల్ బయటకు వచ్చేయకుండా. ఇప్పుడు మనం చికెన్ అంతా వేసుకొని ఒక స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఉప్పు ఎందుకంటే వాటర్ ఏమేమి చికెన్లో ఉందో అదంతా బయటకు వచ్చేస్తుంది. పసుపు వచ్చేసి నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇలా బాగా కలిపెట్టేసుకోండి. కలిపెట్టేశాక పక్కన ఒక కడాయి పెట్టుకొని 3 ఇంచుల చెక్క, 10 యాలకులు, 10 లవంగాలు, 2 నల్ల యాలుక, ఒక స్టార్ పువ్వు, 2 మరాఠీ మొగ్గ అండ్ రాతి పువ్వు వేసి బాగా వేయించుకోండి దూరగా. ఇవి వేగాక మనం ఒక 1.5 స్పూన్ షాజీరా వేసి షాజీరా వేగే వరకు చిట్టపట్టలు ఆడే వరకు వేయించుకోండి. ఇప్పుడు అంతా ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వండి. తర్వాత మనం చికెన్ చూద్దాము. చూడండి, బాగా వాటర్ బయటికి వచ్చేస్తుంది. ఇలానే రానివ్వాలి, వాటర్ అంతా ఇంకిపోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక వేయించుకున్న మసాలాలు 3 స్పూన్స్ ధనియాల పొడి వేసి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి, మొత్తం ఏం గరుగరుగా లేకుండా. తర్వాత నేను 100 గ్రాముల అల్లం తీసుకున్నాను. ఇలా పొట్టంతా తీసేసి 2 గడ్డలు తెల్లగడ్డలు తీసుకున్నాను, దానికి కూడా పొట్టు తీసేసి మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చాలా మెత్తగా రావాలి, వాటర్ వేయకుండా ఇలా మెత్తగా పేస్ట్ గా చేసుకోండి. అదే మిక్సీలో మనం ఇందాక గోంగూర వేయించుకున్నాం కదా, అది కూడా మిక్సీ పట్టుకోండి. ఎక్కువ మెత్తగా చేయొద్దండి, గోంగూర మనకి తినేటప్పుడు తగులుతూ ఉండేలాగా జస్ట్ 2-3 టైమ్స్ పల్స్ ఇవ్వండి అంతే. తర్వాత చికెన్ చూద్దాము. చికెన్ లోంచి వాటర్ అంతా ఇంకిపోయినాయి, అస్సలు వాటర్ లేకుండా వేయించుకోండి ఇలా. తర్వాత అన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 200 ml ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ కూడా వేసి బాగా వేయించాలి 2 మినిట్స్ ఒకసారి. అలా ఒక 15 నిమిషాలు వేయించాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇదైతే 1 మంత్ ఉంటుంది, కొంచెం ముక్క కూడా మెత్తగా ఉంటుంది. మీకు ఎక్కువ మంత్స్ కావాలంటే ఇంకా ఎక్కువ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు, అది ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి. ఇది గుర్తు పెట్టుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేలోపు చికెన్ ముక్కలు కూడా కొంచెం గట్టి పడతాయి, ఎర్ర కూడా వేగుతాయి. సో ఇందాక నేను చెప్పిన కన్సిస్టెన్సీ చాలు. ఇప్పుడు నేను 70 గ్రామ్స్ కారపొడి వేసుకున్నాను. ఇది పికిల్స్ కారం కాబట్టి ఎర్రగా ఉంటుంది, కారం కూడా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు 40 గ్రామ్స్ ఉప్పు వేసుకున్నాను. ఆల్రెడీ చికెన్ ఉడికేటప్పుడు 1 స్పూన్ అండ్ గోంగూరలో 1 స్పూన్ వేసాను కాబట్టి ఇది సరిపోతుంది. తర్వాత మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకున్నాను, మసాలా పౌడర్ వేసి బాగా వేయించుకోండి. ఇది వేగాక వెంటనే గోంగూర కూడా వేసి ముక్కలకి పట్టేలాగా ఒక 10 నిమిషాలు వేయించుకోవాలండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా బాగా వేయించుకోండి. ఆయిల్ పైకి తేలుతూ ఉంటున్నప్పుడు మంచి సువాసన కూడా వస్తుంది, చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా 1 అవర్ వదిలేయండి. 1 అవర్ తర్వాత బాగా చల్లారింటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపెట్టుకోండి.
ఇప్పుడు మీడియం సైజ్ లెమన్ తీసుకొని దాంట్లో ఉన్న గింజలు తీసేసి దీంట్లో పిండండి. చికెన్ చల్లారిన తర్వాతే వేయండి. ముక్కలు వచ్చేసి చేదు రాకుండా ఉంటాయి. అంతే అండి. ఎంతో ఈజీగా, స్పైసీగా గోంగూర చికెన్ పికిల్ ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను కూడా ఇంట్లోనే నేర్చుకున్నాను గోంగూర చికెన్ పికిల్. మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి ఫెయిల్ అయినా రెండోసారి మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినండి. బూజు పట్టకుండా ఉంటుంది. ముక్క చాలా మెత్తగా, చాలా స్పైసీగా, పుల్ల పుల్లగా చాలా బావుంటుంది. మీరు మెయిన్ చేయాల్సింది ఏంటంటే పికిల్స్ పట్టేటప్పుడు వాటర్ ఎక్కడ తగలకుండా బాగా తుడుచుకోండి. గోంగూరకైనా కూడా చికెన్ బాగా వాటర్ పోయే వరకు మగ్గనివ్వండి. అలా చేయండి. చికెన్ ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది.